AR cartoons. దెబ్బకు దెబ్బ. ఒకానొక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టి బండి నిండా వేసుకొని పట్టణానికి వస్తున్నాడు రైతు. దారిలో ఒక వ్యాపారి ఎదురై కట్టెలు బేరం చేశాడు. ఆ కట్టెల బండి ఎంతకిస్తావని అడిగాడు. రైతు 20 రూపాయలు అన్నాడు. సరే, నాతో రా అన్నాడు వ్యాపారి. రైతు బండి తోలుకొని వ్యాపారి వెంట అతని ఇంటికి వెళ్ళాడు. అక్కడ కట్టెలు దించాడు. వ్యాపారి 20 రూపాయలు ఇచ్చాడు రైతుకి. బండి ఖాళీ చేసుకొని రైతు తిరిగి వెళ్తుండగా, అదేంటి రైతన్నా, బండి ఎక్కడికి తీసుకెళ్తున్నా? నేను కట్టెలతో పాటు నీ బండి కూడా కొనుక్కున్నాను కదా అని అన్నాడు. అప్పుడు రైతు, అదెట్లా అయ్యగారు అనంటే, ఎట్లా ఏమిటి? నేను బేరం చేసినప్పుడు ఈ కట్టెల బండికి నన్ను 20 రూపాయలు అడిగావు కదా, నేను నీకు 20 రూపాయలు ఇచ్చాను. అయితే ఇప్పుడు చెప్పు, ఈ బండి నాదైపోయింది కదా అంటూ వ్యాపారి బండి లాక్కున్నాడు. అమాయకుడైన రైతు తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో బాధపడుతూ కూర్చున్న తండ్రి వద్ద విషయం మొత్తం తెలుసుకుంటుంది తన కూతురు. వ్యాపారికి బుద్ధి చెప్పి తన తండ్రి బండిని తీసుకొని రావాలని నిర్ణయించుకుంటుంది. ఆ అమ్మాయి చాలా తెలివైన పిల్ల. మరుసటి రోజు ఉదయం కొన్ని ఎండుమోపు కట్టుకొని అమ్మడానికి వ్యాపారి ఇంటికి వెళ్ళింది. షావుకారు గారు, కొన్ని ఎండుకట్టెలు ఉన్నాయి, కొంటారా అని అడుగుతుంది. అప్పుడు వ్యాపారి ఎంత అని అడగగా 2 గుప్పెళ్ళు ధాన్యం అంటుంది. వ్యాపారికి చౌక బేరం చాలా లాభసాటిగా అనిపించింది. కట్టెల మోపు తీసుకున్నాడు. ఆ అమ్మాయికి 2 గుప్పిళ్ళ ధాన్యం ఇవ్వబోయాడు. షావుకారు గారు, ధాన్యంతో పాటు మీ 2 గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి. వ్యాపారి ఆశ్చర్యపోయి, అదేమిటి అన్నాడు. ఏముంది ఇందులో అర్థం కాకపోవడానికి? 2 గుప్పిళ్ళ ధాన్యానికి మీరు కట్టెలు కొన్నారా లేదా? మరి ధాన్యంతో పాటు మీ 2 గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి. నేను సరిగ్గానే చెప్పాను కదా. అదెట్లా అని గట్టిగా కేకలు వేశాడు వ్యాపారి. ధాన్యంతో పాటు ఎవరైనా తమ గుప్పిళ్ళు కూడా కోసి ఇస్తారా అని అంటాడు వ్యాపారి. ఎందుకు ఇవ్వకూడదు? మా నాన్న కట్టెలతో పాటు బండి కూడా మీకు ఇవ్వలేదా? అట్లాగే మర్చిపోయారా? ఆమె మాటలు విన్న వ్యాపారి తల సిగ్గుతో వంగిపోయింది. తనకు క్షమాపణలు చెప్పి వాళ్ళ బండి వాళ్లకు ఇచ్చేస్తాడు వ్యాపారి. తనతో పాటు వచ్చిన తండ్రిని పిలిచి బండిలో ఇద్దరు కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. వీడియో చివరి వరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహం వల్లే మాకు ఇంకెంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇంకెన్నో వీడియోలు చేస్తాము, మీ ముందుకు తెస్తాము.